హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో తోటకూర మెదుపు తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే తోటకూర టమోటా కర్రీ అని కూడా అంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కట్ట తోటకూరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని తోటకూరని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత తీసి 2 times or 3 times శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా వాటర్ అన్ని వంపేసుకొని ఒక కుక్కర్ని తీసుకొని తోటకూరని అంతా కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ తోటకూరలో వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఉన్న వాటర్ని శుభ్రంగా వంపేసుకోవాలి. తోటకూర కడిగిన తర్వాత వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే 3 పచ్చిమిరపకాయలు, మీడియం సైజు 2 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండుని ఒక రెబ్బ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పూర్తిగా విజిల్ పోయిన తర్వాత తీసి చూడంగానే మనకి తోటకూర అంతా కూడా మెత్తగా మగ్గిపోతుంది. దీంట్లో వాటర్ ఏమి వేసుకోకపోయినా మనకి తోటకూరలో వాటర్ వస్తాయి కాబట్టి సరిపోతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని, తోటకూరలో కనుక మనం వాటర్ని యాడ్ చేసుకుంటే నీళ్ళుగానే ఉంటుంది కాబట్టి తోటకూరలో మనము ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం పోయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా తోటకూర మొత్తం కూడా ఈ విధంగా స్మాష్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం మెత్తగా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని మధ్యకిలా తుంపేసుకొని వేసేసుకోండి. తర్వాత చిన్నులపాయలని ఒక 5 లేదా 6ని అలా లైట్గా దంచేసి అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా సాయమినపప్పు, అలాగే కొద్దిగా పచ్చిపప్పు, 1 స్పూన్ జీలకర్ర వరకు కూడా వేసేసుకొని మొత్తం కూడా పోపు అంతా కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి దానికి తగ్గట్టు 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నామంటే ఈ తోటకూరని దీంట్లో వేసేసుకొని అంతా కలిసేంత వరకు కూడా కలిపేసుకోవాలి. ఒకసారి అలా చూసుకొని ఉప్పు సరిపోతే ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అదే వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి, కాబట్టి వాటర్ అయితే అసలు ఏమీ వేసుకోవద్దు. అంతేనండి, మనకి తోటకూర మెదుపు తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా తోటకూరను బట్టి కూడా మనకు ఒక్కోసారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు చాలామంది ఆకుకూరలు తినడం ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఆమ్లెట్ వేస్తే పిల్లలు ఆమ్లెట్ కోసమైనా సరే ఆకుకూరలు కంపల్సరీగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.